గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గట్టిగా అంటే మాటలు వస్తాయి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో నేను వెస్టీస్కి రాకముందు ఎంపీటీసీ బిల్డర్. సో అక్కడ నా జీవితం ఏం మారలేదు. వెస్టీస్కి వచ్చిన తర్వాత ఒకే ఒక మీటింగ్కు ఆ మీటింగ్ పోవడం నా జీవితం మార్చింది. సో ఆ మీటింగ్లో ఒక గ్రేట్ లీడర్, సామాన్య మానవుడు, సో ఒకప్పుడు సైకిల్ మీద తిరిగిన వ్యక్తి ఇప్పుడు దరిదాపు 20 lakhs కార్ తీసుకొని, క్యాష్ కార్ తీసుకొని ఆ గ్రేట్ లీడర్ మాటలు నమ్మి నేను ఈ బిజినెస్ టేక్ ఓవర్ చేస్తే 3 సంవత్సరాల్లో నా జీవితం, నా ఫ్యామిలీ జీవితం, నా 3 తరాల తర్వాత మారింది సార్ ఈ బిజినెస్ వల్ల. నిజంగా ఆ గురువు గారి యొక్క మాటలే నాకు ఈరోజు ఆదర్శం. ఆయన ఒకే మాట చెప్పిండు, ఈ భూమి మీద అమ్మా నాన్న సంతోష పెట్టాలి, మన పిల్లలు ఏదడితే అది కొనిపించే లెవెల్లా మనం రెడీ ఉండాలని చెప్పి ఆ ఒక్క మాటే నా జీవితం మార్చింది. తర్వాత జీవితంలో అవమానాలు, కష్టాలు, మనల్ని ఎగితాలు వేసిన వాళ్ళను, మనల్ని చూసి నవ్విన వాళ్ళను, వాళ్ళ ముంగలో ఒక్క సంవత్సరంలో గెలిచి తీరు, 1,00,000 కారు కొట్టి తీరు అంటే ఆ ఒక్క మాటే నా జీవితాన్ని మార్చింది. సో తర్వాత పేదరికం, మా నాన్న పేదవాడు, మా అమ్మ మా తాత పేదవాళ్ళు, మా ఫ్యామిలీ మొత్తం పేదవాళ్ళే. కానీ నువ్వు మాత్రం పేదవాడిగా ఉండకు, చనిపోవద్దు, కానీ నీ పిల్లల్ని పేదవాళ్ళు చేయొద్దని చెప్తే ఆ మాట నన్ను గుచ్చుకుని సార్ విస్తీసి రావడం కారణం. సో తర్వాత సమాజం, ఈర్ష్య, ద్వేషం, కోపం, పగ, మన ఎమ్మటి ఉన్నవాడే వెన్నుపోటు పొడచడానికి, మనం ఎదుగుతుంటే తొక్కడానికి బయట సమాజం వెయిట్ చేస్తూ ఉంటది. ఎసార్నో ఎసార్నో కానీ ఆ సమాజంలో నువ్వు ఓడుతావా, గెలుస్తావా? ఓడితే నిన్ను తీసుకుపోయి పెంటగడ్డలో పడేస్తారు, డస్ట్ బిన్లో వేస్తారు. గెలిస్తే ఆ సమాజమే, నీ చుట్టూన్న వాళ్ళే, నీ ఫ్యామిలీనే, ఆ ఊరే, కన్న ఊరే ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అది ఓన్లీ వెస్టీస్ త్రో తప్ప ఇంకో అవకాశం లేదని చెప్పింది సార్. నిజంగా అంత అమూల్యమైన మాటలు నాకు ఈరోజు ఆ గురువు లేకపోతే నేను ఇక్కడ నిలబడటం కాదు. ఆయనే గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ సార్. నిజంగా సామాన్య మానవుడు ఈరోజు నా జీవితం మార్చింది. సో నిజంగా ఈ లైఫ్ చేంజ్ కావడానికి నేను చాలా ఈగో మనిషిని, ఎంపీటీసీ బిల్డర్, పొలిటికల్ లీడర్ తిరిగిన వ్యక్తి. కానీ నేను మారడానికి, వెస్టీజ్ బిలీవ్ చేయడానికి మా మేడం, ఎప్పుడు మా మేడం పేరు చెప్పుకుంటా, మళ్ళీ జీవితం ఉంటే మళ్ళా మా మేడం నేనే భార్య భర్తగా ఈ భూమి మీదకి రావాలని నేను దేవుని కోరుకుంటున్నా సార్. ఎస్ఆర్నో మళ్ళీ మీరు కూడా కావాలా కావద్దా? సో ఈ పేరు వెస్టీజ్ ధనలక్ష్మి శంకర్ నామకరణం జరిగింది సార్. ఎక్కడ జరగాల? ఒక 2 minutes మా మేడం, యాక్చువల్గా నేను తక్కువ. సో మా మేడం ఎలా నడిపింది, ఇంత పెద్ద ఈగోను మరి ఈరోజు ఇక్కడ ఈ డ్రెస్ వేసుకుని నిలబడే స్థాయి నాది కాదు. సో మా మేడంకు మాట్లాడడానికి 1 minute నుంచి ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చారు. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే టైం లేదు కాబట్టి. నా పేరు వచ్చేసి ధనలక్ష్మి శంకర్. మాది నల్గొండ డిస్ట్రిక్ట్, గట్టుపల్ మండలం, రామాపురం విలేజ్. నేను చదివింది 10వ తరగతి తెలుగు మీడియం. పేద కుటుంబమే, కానీ డబ్బున్న ఇంటికి కోడలుగా పోయినా కాబట్టి తెచ్చి పెడతా, వండి పెట్టు అన్న పదం ఒకటే నేను నేర్చుకున్నా. కానీ ప్రతిసారి ఊకే ఒకసారి అమ్మ నాన్న మీద ఆధారపడడం ఏం తెలియనప్పుడు, తర్వాత భర్త దగ్గర చేయి చాపాలి, తర్వాత కొద్ది ఏజ్ అయిపోయిందంటే పిల్లల దగ్గర చేయి చాపాలి. సో ఎప్పుడు అడిగే లైఫే ఉండాలా, ఒక 5,000 వస్తే చాలు అనుకొని ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ మా రిలేషన్ మా అన్నయ్యతో పరిచయం అయింది. కానీ బిలీవ్ చేయలేదు, ఎందుకంటే వాడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, చెప్పితే డబ్బులు వస్తాయని ఒక చిన్న కాన్సెప్ట్ నాకు మైండ్ లో పోయింది. అది చెప్పితే పైసలు ఎట్లా వస్తాయని చెప్పి వినలేదు. కానీ సెకండ్ లాక్డౌన్ కరోనా టైంలో మా సార్ ఎంపీటీసీ బిల్డర్ కాబట్టి 80 లక్షలు స్ట్రక్ అయ్యి కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ క్వారంటైన్ లో ఉంటే ఫస్ట్ నేను వాడుకున్నా, బిజినెస్ చేయలేదు. ఆల్రెడీ ఇమ్యూనిటీ ప్రొడక్ట్, హెల్త్, కల్తీ లేనివి, కెమికల్ లేనివి కాబట్టి
ఒక 4-5 నెలలు వాడడం వల్ల సెకండ్ లాక్డౌన్ లో మా ఊర్లో 7 చనిపోతే మా సార్ ప్రాణాలతో బయటకు వచ్చిండు. అప్పుడు ప్రాణాలు అయితే కాపాడింది వెస్టీజ్ కానీ మరి డబ్బులు కావాలి. ఆల్రెడీ పెద్ద పొజిషన్ లో ఉన్న వ్యక్తి పాజిటివ్ వచ్చి అంటే చనిపోతూ మళ్ళీ బతికిన వ్యక్తి ఫ్యామిలీ రోడ్డు మీద పడితే ఎలా ఎవరు ఆదరిస్తారో చూడండి. అలాంటి టైంలో ఎవరో ఒకరి దగ్గర చేతి చాపాలి. పాల ప్యాకెట్ల కోసం, కూరగాయల కోసం, చిన్న చిన్న ఖర్చుల కోసం డబ్బు కావాలి. అలాంటి టైంలో నేను వెస్టీజ్ ని టేకప్ చేయడం జరిగింది. నిజంగా 5,000 వస్తే చాలు, మా సార్ మళ్ళీ బిజినెస్ లోకి రన్ అయ్యేసరికి నేను ఫ్యామిలీ గడిపిస్తే చాలు అనుకుని 5,000 కోసం వర్క్ చేసిన. సో ఫస్ట్ మీటింగ్ అవర్ గ్రేట్ లీడర్ మై మెంటర్ ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు విని పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా చనిపోతే ముమ్మాటికే తప్పు. ఫ్యామిలీ మీద రెస్పాన్స్ ఉంటే, సో నిన్ను నువ్వు గెలవాలని ఉంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే, ఎవరి సపోర్ట్ లేదు, చదువు టార్గెట్ బాస్ ఏది లేదు, నిలబడితే టీం వస్తుంది, వెంటబడితే రాదు అన్న పదాలు నాకు కనెక్ట్ అయినాయి. సో చిన్నగా నిలబడడం స్టార్ట్ చేస్తే రోజు నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చి 102 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 7,54,000. సో వెస్టీజ్ త్రూ 1,23,00,000 డ్రా చేశాను. సో అందులో 26 లక్షలు అప్పు కట్టాము. 14 లక్షల కియా సోనెట్ టాప్ అండ్ మోడల్ కార్ తీసుకున్నాము. సో ముగ్గురిని కలిపి ఒకే స్కూల్లో 1,00,000 రూపాయలు వేస్తే బాగుండు అన్న పదం ఒకప్పుడు అనిపించేది. కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలకి 3 లక్షలు 3 లక్షలు పెట్టి స్కూల్లో చదివిస్తున్నాం. బీటెక్ సెకండ్ ఇయర్ 14 లక్షలు ఇయర్లీ 14 లక్షలు పెట్టి బాబుని పెద్ద బాబుని కాలేజ్ చేయిస్తున్నాం. నాకు ఆ కాలేజీ పేర్లు ఇవన్నీ ఏమీ తెలియవు. జస్ట్ వాళ్ళకి ఏం కావాలంటే అడగడం ఇవ్వడం ఒక్కటే తెలుసు. మీ ఇష్టం, ఎక్కడైనా చదువుకోండి, ఏదైనా చదువుకోండి, డబ్బు మీద కాదు. మీరు చదివే చదువు నలుగురికి అవసరం వస్తే చదవండి. ఎందుకంటే డబ్బు ఎలాగో సంపాదించడానికి మేమున్నాం, సంపాదిస్తాం. మీరు నలుగురికి హెల్ప్ చేసే ప్రొఫెషనల్ ఎంచుకోండి అని ఒక సలహా ఒకటి ఇచ్చి నేను ఖాళీ కూర్చున్నా. సో ఈ రోజు నేను స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు మాకు చదువు రాదు, టీమ్ లో ఉంటే ప్రాబ్లం అవుతుంది, మాకు సక్సెస్ రాదు అనుకున్నారు చాలా మంది. కానీ ఈ రోజు 13 మందికి 1,00,000+ ఇన్కమ్ ఎర్నర్ తయారయ్యారు. సో ఒక 62 మంది కారచువర్లు తయారయ్యారు. సో ఈ రోజు 9 కార్లు రోడ్ల మీద తిరుగుతున్నాయి. సో అందులో ఉన్న వాళ్ళంతా కూడా లేడీస్ మాత్రమే. సో నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంత మంచి అవకాశం, సమానంగా అవకాశాలు ఇచ్చి నిలబడితే ఏదైనా సాధించవచ్చు అన్న సిస్టానికి వెస్టీజ్ మేనేజ్మెంట్ అందరికీ కూడా తల వంచుకొని 3 తరాలు మనం రుణపడి ఉండొచ్చు. ఇంత మంచి ప్లాట్ఫామ్ పరిచయం చేసిన మా అప్లైనర్స్ అండ్ మై మెంటర్స్ నిజంగా నా సక్సెస్ కారణం. టోటల్లీ టీమ్ ధనలక్ష్మి శేఖర్ లీడర్స్ అందరికీ కూడా నేను ఎల్లవేళలా వాళ్ళకంటూ వాళ్ళు మేము కలిసి జర్నీ చేయడానికి ఒక మహాయజ్ఞంలో నిలబడ్డందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. ఈరోజు నేను ధనలక్ష్మిని అయితే ఇంత ముందుకు కంపెనీలో బిజినెస్ లీడ్ చేసిన నా పేరు మీద ఉండేది, అప్పుడు సక్సెస్ కాలేదు. కానీ ఈరోజు మా సార్ ధైర్యలక్ష్మిగా నాతో నిలబడ్డాడు కాబట్టినే ఈరోజు వెస్టీజ్ లో కూడా ధనలక్ష్మి పేరు మీద ఐడి సక్సెస్ అయిందంటే పవర్ ఆఫ్ మా సారు, నేను అండ్ వెస్టేజ్ అండ్ మేనేజ్మెంట్ టీము, అప్లైనర్స్, మెంటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్.